అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరయ్య. మొత్తానికి ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లీలలు మాత్రం ప్రతి ఒక్కరికి గమ్మత్తుగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఇంకొక మాట. ఏదైతే అప్పుడు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి కోట్ల కేసులు వేసిన వాళ్ళు ఈరోజు మంత్రులు అయ్యారు. వద్దని కొట్లాడిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు అయ్యారు. అసలు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని చెప్పేసి ఈరోజు అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో కనీసం ఎల్ఆర్ఎస్ మాటలను పక్కన పెట్టగా అప్పుడున్న ధరణిని తీసుకొచ్చి భూమాతగా మార్చారు. అసలు అది భూమాత భూమేత దీంతో మనతో మాట్లాడేందుకు తెలంగాణ రియాల్టర్ సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ప్రముఖ సామాజికవేత్త నారగోని ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన కొద్ది సంవత్సరాలుగా ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏదైనా పరిస్థితి మొత్తం మళ్ళా ఇంకా మీ కొట్లాడ నడుస్తూనే ఉంటా ఈ ఎల్ఆర్ఎస్ రద్దు కోసం? ఖచ్చితంగా ఇది ప్రాసెస్. ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఎల్ఆర్ఎస్కు ఎగ్నెస్ట్గా ఉద్యమం చేస్తూనే ఉంటుంది. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 219/2020 హైకోర్టులో ఫిల్ వేయటం జరిగింది ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఎల్ఆర్ఎస్ని బలవంతంగా వసూలు చేయడానికి పూనుకోవడం అనేది ఏమంటారంటే ఓడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఉంది. అంటే ప్రజలకు వీళ్ళు టోపీ పెట్టడానికి సిద్ధమయ్యారు, ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ఎల్ఆర్ఎస్ అనేది అది లక్షలలో ఉంటుంది. ఒక 100 గజాలు ఉన్నటువంటి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వస్తుంది. ఓ 200 గజాలు ఉన్నోడికి 1 లక్ష రూపాయల నుంచి 3-4 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా మార్కెట్ వాల్యూ కూడా పెంచుతానని చెప్తుంది. మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇది ప్రజల్లో మోయలేనటువంటి బర్డెన్గా మారిపోతుంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఒకవేళ ఎల్ఆర్ఎస్ మీరు రద్దు చేయాలి, మీరు మాట నిలుపుకోవాలి. మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితిలో మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే ఎవరైతే ఇంటి నిర్మాణానికి పోతారో వాళ్ళ దగ్గర తీసుకోండి. లేకపోతే ఎల్ఆర్ఎస్ గజానికి 100-50 తీసుకొని ఇవ్వండి. అది సమంజసంగా ఉంటుంది, ప్రజల మీద భారం పడదు. మీరు ప్రజాపాలన అంటున్నారు, పేదరిక నిర్మూలన చేస్తానంటున్నారు, మరి చేయండి. పేదరిక నిర్మూలన చేసేటోడు 100-200 గజాలు ఉన్న దగ్గర ఎల్ఆర్ఎస్ లక్షలు ఎట్లా వసూలు చేస్తావు? తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి ఎల్ఆర్ఎస్ ఫ్రీవు, పర్మిషన్ ఫ్రీవు, రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయి. పేదరిక నిర్మూలన కదా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము. కాబట్టి ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తూ, రిజిస్ట్రేషన్స్ ఫ్రీగా చేస్తూ, పర్మిషన్స్ ఫ్రీగా ఇవ్వమనండి. ఎవరు వద్దంటున్నారు? అట్లా చేస్తానని ఎలక్షన్స్కి ముందు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మోసపూర్వకంగా ప్రజల్ని వంచటమే అవుతుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూలు చేయడం అనేది. ఇది సమంజసంగా కాదు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను, ఉద్యమం చేద్దాం, కలిసి రండి. తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నది. గతంలో కూడా మేము చేశాము, ఇప్పుడు కూడా చేస్తాం. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా ఉద్యమం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. ముందు నుంచి కూడా మీరు గత ప్రభుత్వం మీద గట్టిగా కొట్టాడారు ఎల్ఆర్ఎస్ మీద. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకొని చేసినటువంటి యూట్యూబ్ ఇలా ఎమ్మెల్సీలు కూడా అయ్యింది. కలుస్తురా మరి వాళ్ళతో? ఎప్పుడన్నా కలిసి అడుగుతురా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏదో ప్రజా దర్బార్ అని పెట్టి అందరిని మేము కలుస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి అది 3-4 మురిపంగా అయిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది లేదు, అది పచ్చి అబద్ధం. ప్రజా దర్బార్లో వచ్చినటువంటి దరఖాస్తులను వీళ్ళు పరిశీలించలేదు, పరిష్కరించలేదు, వీళ్ళతోటి కాదు కూడా. ఈ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడంటే అసలు ఈయనకు పరిపాలన గురించి అనుభవం లేదు, పరిపాలించే సామర్థ్యం కూడా ఈయనకు లేదు. ఏదో పిచ్చోడి చేతిలో రాయైపోయింది పరిపాలన. అంతేనా? మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మేము కలవటం జరిగింది. అయ్యా, ఎల్ఆర్ఎస్ని మీరు రద్దు చేస్తామన్నారు, రద్దు చేయండి.
అట్లాగే గ్రామ పంచాయతీలలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా కోసం మీరు ఒక ప్రత్యేక వీడియో కూడా చేసి రియల్ ఎస్టేట్ సమస్యలు రియాల్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. లీగలైజ్ కూడా చేస్తానంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు మరి ఏం చేయలేకపోతున్నారు ఏంటంటే మా దృష్టిలో ఉందన్నా మేము చేస్తామన్నా అని చెప్పటమే తప్ప ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 8 నెలలు కావస్తున్నా కూడా రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారం చేయలేదు, ఎల్ఆర్ఎస్ను రద్దు చేయలేదు, ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయలేదు. అసలు ఇంతవరకు పాలన అంటూ మొదలు పెట్టలేదేమో అనిపిస్తుంది ఈ యొక్క మంత్రుల విషయం చూస్తే. అదేంటన్నా ప్రజా పాలన అంటున్నారు, మొత్తం ప్రజలు వెలిగిపోతున్నారు అని చెప్తున్నారు, వైపు పరిపాలన పరిగెత్తిస్తున్నాం అని చెప్తున్నారు, మీరు ఇంకా ప్రజాపాలన స్టార్ట్ కాలేదంటారు. సరే వాట్ ఎవర్ ఇట్ పక్కన పెడదాం. ఇప్పుడు ఏంది అసలు ఈ ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దాంట్లో మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? అసలు ఎల్ఆర్ఎస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను తీసుకురావటం జరిగింది. అప్పుడు ఏదో అడిషనల్ ఏది ఆదాయాన్ని ఆ ఖజానా నింపుకోవటం కోసం ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అనేది బలవంతంగా ప్రజల మీద రుద్దటం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకోమని చెప్పారు. అంటే ఈ ఎల్ఆర్ఎస్లో ఏంటంటే ఒకవేళ 30 గజాల కంటే తక్కువ రోడ్లు ఉంటే, 30 ఫీట్ల కంటే తక్కువ సైజు రోడ్డు ఉంటే, 25 ఫీట్ల రోడ్డు ఉంటే అది 30 ఫీట్లకు సెట్ బ్యాక్ చేసేటట్లుగా 25 ఫీట్ల రోడ్డుని 30 ఫీట్లు చేస్తూ ఎల్ఆర్ఎస్ ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఎల్ఆర్ఎస్లో ఇంకోటి ఏంటంటే ఆ లేఅవుట్లో పార్కు లేకపోతే కూడా ఎల్ఆర్ఎస్లో పార్కు లేదు మేము కొనిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అయితే అసలు లేఅవుట్లో పార్కే లేనప్పుడు నువ్వు ఎట్లా కొనిస్తామని డబ్బులు తీసుకుంటున్నావు అనేది మా క్వశ్చన్. మీరు ఎక్కడ కొన్నారు ఇప్పుడు దాకా? ఎక్కడ కొనిచ్చారు? ఏ లేఅవుట్లోనైనా పార్కు కొనిచ్చిందా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేసి? మరి ఇక ముందే ఎప్పుడు కొనిస్తారు, ఎట్లా కొనిస్తారో కూడా ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎల్ఆర్ఎస్ అనే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అంటున్నాను నేను. అసలు ఉపయోగమే లేదు ఎల్ఆర్ఎస్ వల్ల. ప్రభుత్వానికి ఉపయోగం, ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి మాత్రమే ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఆర్థిక భారము, ప్రజల సొంతింటి కళని దూరం చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా నగర ప్రజలకు కనీసం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 15 లక్షల రూపాయల భారం పడుతుంది ఎల్ఆర్ఎస్ మీద. కొన్ని ప్రాంతాల్లో 30,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది. 30,000 రూపాయల మార్కెట్ వాల్యూ అంటే 14% వసూలు చేస్తే ఎంత అవుతుంది? చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక 10-15 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టాలి, ఒక 4-5 లక్షల రూపాయలు ఈ పర్మిషన్ ఛార్జెస్ కట్టాలి, ఒక 4-5 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి. అంటే ఒక ఇల్లు కట్టాలంటే 15 నుంచి 20 లక్షల రూపాయలు నగరంలో ఈ ఛార్జెస్ వాళ్ళపైన మోపితే పేద మధ్య తరగతి ప్రజలు అనేవాళ్ళు ఎట్లా అసలు ఈ నగరంలో భూమి కొనగలుగుతారా, ఇల్లు కట్టగలుగుతారా? అసలు ఏంటి అంటే నగరం నుండి పేద మధ్య తరగతి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము పారదోలడానికి నిర్ణయించుకున్నదా? మళ్ళీ అడవులలో పంపిద్దాం అనుకుంటుందా? అంటే పేద మధ్య తరగతి ప్రజలకు నగరంలో స్థానం లేకుండా చేద్దాం అనుకుంటుందా? అసలు ఏంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం? అసలు పేద మధ్య తరగతి ప్రజలు కాదండి, గెస్టెడ్ ఆఫీసర్లు కూడా, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేరు, ప్లాట్ కొనలేరు. ఒక 200 గజాలలో నగరం నడిబొడ్డున ఒక ఇల్లు కొనాలంటే 3 కోట్ల రూపాయలు కావాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి జీతం ఎంత ఉంటుందండి? 1,00,00,000 ఉంటుంది. అంటే వాడు అక్రమార్కుడు అయితే తప్ప, అవినీతి పరుడు అయితే తప్ప, లేదా తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు అమ్ముకుంటే తప్ప హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి. కాబట్టి పేద మధ్య తరగతి ప్రజలు ఈ నగరంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయటమే కాకుండా తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు పేదలుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. కాబట్టి సుమారు ఈ రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయి. వాళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం, ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వమంటున్నాం, ఉచితంగా ఇంటి పర్మిషన్ ఇవ్వమంటున్నాం. కాంగ్రెస్ లక్ష్యం కదా పేదరిక నిర్మూలన. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బదులు వాళ్ళు కట్టుకుంటారు కదా స్వయంగా. నువ్వు ఇవన్నీ రద్దు చేస్తే అది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఈ ప్రభుత్వం ముందున్నట్టు ఉంచుతున్నటువంటి డిమాండ్. రైట్. గత ప్రభుత్వం మీద అత్యంత ఎక్కువ వ్యతిరేకత వచ్చింది ధరణి అనే పోర్టల్ మీద. రైట్. ఆ ధరణి మీద మీరు కూడా బాగా ఫైట్ చేశారు అప్పుడు. అసలు అప్పుడు ధరణికి ఇప్పుడున్న భూమాతకు ఏంది అన్న తేడా? వాస్తవంగా
ధరణి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ధరణిలో ఉన్నటువంటి సమస్యలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ గుర్తించడం జరిగింది. ఈ ధరణి తీసుకురావటం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే ఓపెన్ ప్లాట్స్ కానీ ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. అంటే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా మారే అవకాశం ఉంటుంది, ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమిగా మారే అవకాశం ఉంటుంది, ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమి ఇంకో పేరు మీద నమోదయ్యే అవకాశం ఉంటుంది, దేవాదాయ భూములు లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు సీలింగ్ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఒక సర్వే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎకరాలు ఉంటే 1 ఎకరం మీద కేసు ఉన్నా కూడా మిగతా 49 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాదు. అట్లాగే 100 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లో 1 ఎకరం సీలింగ్ ల్యాండ్ ఉంటే మిగతా 99 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ కాదు. ఆ పోర్టల్లో ఆ అవకాశాలు లేవని చెప్పి ఆ రోజు మేము ఉద్యమం చేయటం జరిగింది. రియాల్టర్స్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు కనీసం ఈ వ్యవసాయేతర ప్రాపర్టీస్నైనా ధరణి నుంచి మినహాయించండి అని చెప్పటం, ఆ ప్రభుత్వం నిజంగా కూడా వ్యవసాయేతర అంటే ఇండ్లని ప్లస్ ఓపెన్ ప్లాట్స్ని ధరణి నుంచి వెనుకకు తీసుకున్నది, ధరణిని రద్దు చేసుకున్నది. ఒక వారం రోజులు ఓపెన్ ప్లాట్స్ ఇండ్లు కూడా ధరణిలో రిజిస్ట్రేషన్ అవ్వటం జరిగింది. నిజంగా ఆ ప్రభుత్వం రాబోయే సమస్యలను ఆ రోజు గుర్తించి ఈ ధరణిని వ్యవసాయేతర భూములలో రద్దు చేసుకోవటం వల్లనే ఈరోజు అన్ని రకాల ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. లేదంటే అనేక సమస్యలు వచ్చేటి. ఆ రోజు మేమే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ కంటే ఇతర పార్టీల కంటే ముందుగా ధరణి సమస్యలను మేము గుర్తించడం జరిగింది. ఈ యొక్క రాజకీయ పార్టీలకు ఆ ధరణి సమస్యలను మేము వివరించటం జరిగింది, చెప్పటం జరిగింది రాతపూర్వకంగా. అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ గారి కోరిక మేరకు కూడా మేము ధరణి సమస్యలను ఎన్ని సమస్యలను మేము రిటర్న్గా రాసిచ్చిన తర్వాత వాళ్ళు అనేక మాడ్యూల్ తేవటం జరిగింది ఆ సమస్యల పరిష్కారానికి. మొత్తం అది జరిగింది. రైట్. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిటీని అంటే జిహెచ్ఎంసీ పరిధిని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఔటర్ కానుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలను కానీ లేకపోతే కార్పొరేషన్లను కానీ ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తుంది. దీనివల్ల ప్రజల కొనగోరే ప్రయోజనం ఏంటి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొనగోరే ప్రయోజనం ఏంటి? యాక్చువల్గా స్థానిక సంస్థలు ఉండటం వల్ల అంటే అధికార యంత్రాంగం ప్రజలకు దగ్గరగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఎప్పుడైతే ఆ యొక్క సంస్థలు దూరం అవుతాయో ప్రజల సమస్యలు పరిష్కారం కావటం అనేది చాలా కష్టం అవుతుంది. జిహెచ్ఎంసీ ఇప్పుడు చాలా చుట్టూ ఉన్నటువంటి బోడుప్పలు, పీర్జాదిగూడ, ఇట్లాంటి బడంగపేట, మణికొండ ఇట్లాంటి మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపటం వల్ల ఏమవుతుందంటే పరిపాలన అనేది దూరం అవుతుంది, ప్రజల నుంచి దూరం చేసినట్టు అవుతుంది వాస్తవంగా. అయితే దానివల్ల ప్రజలపైన కొన్ని ట్యాక్స్ల భారం కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తము భూముల మీద ఒకే రేటు నిర్ణయించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో 2500 మార్కెట్ వాల్యూ ఉంటుంది. జిహెచ్ఎంసీలో దాన్ని కలిపితే ఒక్కసారి 20,000 పెరుగుతుంది. దానివల్ల ప్రజల మీద చాలా రేట్లు పడుతాయి, ట్యాక్సులు కూడా పెరుగుతాయి. జిహెచ్ఎంసీకి విలేజ్లకు చిన్న చిన్న మున్సిపాలిటీలకు తేడా ఏంటంటే ట్యాక్సులు తక్కువ ఉంటాయి చిన్న చిన్న మున్సిపాలిటీలలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ. అవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో కలపటం వల్ల మొత్తం ఒకే రకమైనటువంటి ట్యాక్స్ విధించబడుతుంది. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసమే ఈ యొక్క ప్లాన్ చేస్తుందనేది మేము అనుకుంటున్నాం. అంతేనా? అంతే, ఇంకా అంతకు తప్ప ఇంకేముంటుంది? ఇంకా పెద్ద పెద్దగా ఏం లేదు. ప్రజలకు ఉపయోగం ఏముంటుంది దానివల్ల? బాగా ఫైట్ చేసినప్పుడు గవర్నమెంట్ మీద నేను ఏమంటున్నా, ఇప్పుడు డిజిటలైజేషన్ అనేది మస్ట్ అండి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కరెక్ట్ పని, దాని పేరు ధరణి పెట్టిరు. కాకుంటే అక్కడ రెవెన్యూ అధికారులు రైట్ పర్సన్స్ ఉండకపోవడం వల్ల, వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్ల ధరణిలో అనేక సమస్యలు వచ్చినాయి. డిజిటలైజేషన్ అనేది మస్ట్. వీళ్ళు ధరణిని ఆ రోజు రద్దు చేయొచ్చా అని నన్ను అడిగారు కాంగ్రెస్ నాయకులు. మేము అంటే వాళ్ళు రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినప్పుడు అనేక భూములకు సంబంధించినటువంటి విషయాలు నాతో చర్చించడం, వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. డిజిటలైజేషన్ అయితే మనము ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా అది జరగాల్సిందే. ధరణిని రద్దు చేయలేరు, ధరణి పేరుని మాత్రమే రద్దు చేయగలుగుతారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోవచ్చు, భూమాత కాకపోతే సోనియామాత అని పెట్టుకోండి, అభ్యంతరం లేదు అని చెప్పటం. అసలు వీళ్ళు ఆ యొక్క ధరణి అనేది చక్కగా ఉన్నది పేరు,
ప్రజలకు అంటే పలకడానికి కూడా అనుకూలంగా ఉంది. భూమాత అనేది అంత సూటబుల్ వర్డ్గా కూడా మేము భావించటం లేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం లేదు, ప్రజలకు వచ్చే లాభం లేదు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇప్పటికీ పరిష్కారం కానటువంటి సమస్యల్ని మీరు 8 నెలలైనా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఆ సమస్యలు మీరు పరిష్కరించండి. ఉత్తగా ఏదో ఒక 5గురితోటి కమిటీ వేసి ఆ కమిటీ ఏం చేసిందో, ఎక్కడ సమస్యలు పరిష్కరించిందో కూడా ఎవరికి తెలియదు. ఇంకా కొన్ని లక్షలాది మంది రైతులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, CCLA చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి ధరణి సమస్యల్ని పరిష్కరించలేకపోయింది అనేది పచ్చి నిజం. రైట్. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు అవుటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, GHMSలో కల్పిస్తే నిజంగా రియల్ ఎస్టేట్ కొంచెం ఊపొచ్చే అవకాశం ఉందా? ఈ రియల్ ఎస్టేట్కు ఈ GHMCలో కలపడానికి అసలు సంబంధమే ఉండదు. రియల్ ఎస్టేటు డెవలప్ కావాలంటే లేదా రేట్లు పెరగాలంటే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటుగా ఉద్యోగ కల్పన అనేది చేయాలి. ప్రభుత్వం పలానా చోట మేము వరంగల్ రోడ్డులో ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక IT కారిడార్ను మేము అక్కడ పెడుతున్నాము అని చెప్తే అక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుంది. గత BRS ప్రభుత్వం ఆ పని చేసేది. రియల్ ఎస్టేట్ని ఎప్పటికెప్పుడు పడిపోకుండా హైప్లోకి తీసుకొచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయలేకపోతుంది. అక్కడే రియల్ ఎస్టేట్ ప్రస్తుతం డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ డల్గా ఉండటం వల్ల అనేక వ్యాపారాలు కూడా డల్గా ఉన్నాయి. ప్రజల చేతుల్లో మనీ రొటేషన్ కావడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసము మీరు చర్యలు చేపట్టాలి. లేకపోతే రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రియాల్టర్ కదండి, ఇదంతా ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు రియల్ ఎస్టేట్ అనేది ఆయన స్వయంగా ఏదో లేఅవుట్లు చేసి ఇంకేదో చేసి పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసిన వాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వీళ్ళు హైప్ చేస్తారు. ఎట్లంటే ఆడ 100 రూపాయల గజం ఉన్న కాడ వీళ్ళు 1000 రూపాయల గజం అమ్ముకొని తినేటట్టు ప్రజలను దోసుకునేటటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు అవి, కార్పొరేట్ సంస్థలు. వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళలో భాగస్వాములు, అట్లాంటి సంస్థలని వీళ్ళు నిర్మించుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు మామూలు ప్రజల కోసం ఏమి చేసినటువంటి దాఖలు లేవు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే, కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మళ్ళీ ఒకటి ఉన్నాయి ఇంకా, అవి దోపిడీ సంస్థలు. అనేక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల్ని దోచుకొని చేతులెత్తేసిన సంగతి మనం చూసినాం. అంతేనా? వీళ్ళంతా ప్రీ లాంచ్ ఆఫర్ల మీద అమ్ముతారు. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది మోసం అన్నట్టు. అంటే వీళ్ళు పెట్టుబడి ఏముండదు, ప్రజల డబ్బులతోటే వీళ్ళు అక్కడ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అంతే. వీడిది రూపాయి ఉండదు. ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి ఆఫీస్ పెడతాడు, హైప్ చేస్తాడు. ఇక్కడ ఈ టవర్లు వస్తున్నాయి, ఆ టవర్లు వస్తున్నాయి, వాళ్ళకి అరచేతిలో స్వర్గం చూపిస్తారు. ఆడ వీడికి 1000 రూపాయలకు గజం పడితే ఆడ 3000 గజం లాగా అమ్ముకునేటటువంటి సంస్థలు అవి. అట్లాంటి సంస్థలలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వర్క్ చేసినటువంటి వాళ్ళు. రైట్. మామూలుగా ఇప్పుడు గత కొద్ది కాలంగా ఒక మాట బాగా వినిపిస్తూ ఉంది, ఆర్ట్రాక్స్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిల్డర్లకు గజానికింత, స్క్వేర్ యార్డ్కింత అని తీసుకునే. నిజంగా మీ దృష్టికి వచ్చిందా? ఏంటిది? ఇదే మన ఇల్లు కడుతున్నప్పుడు స్పేస్ ఒక గజానికి ఇంత కట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి లేకపోతే సీఎంకి అని చెప్పేసి ఆర్ట్రాక్స్ అని వచ్చింది కదా, అప్పుడు నిజమా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? అంటే వాస్తవంగా అక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో, లేకపోతే ఎవరైతే సర్పంచులు ఉంటారో, ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళు ప్రతి ఇంటికి ఇంత వసూలు చేస్తున్నమాట వాస్తవం. అంతేనా? ఒక బిల్డరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే మినిమం 20,000 నుంచి 1,00,000 రూపాయలు వాళ్ళకు లంచంగా చెల్లిస్తే తప్ప వాళ్ళు ఇంటి నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి. అసలు చిన్న చిన్న రియాల్టర్ల యొక్క రక్తం తాగుతున్నారు ఈ యొక్క కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు. చాలా దారుణంగా. బిల్డర్లే, అదే రియాల్టర్. బిల్డర్ కూడా ఒక రియాల్టర్ కదా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌజెస్ కట్టుకునే వాళ్ళు, 100 గజాలలో 133 గజాలు, 200 గజాలు 2-3 ఇళ్ళు కట్టుకొని అమ్ముకునేటటువంటి వాళ్ళు కొన్ని వేల మంది హైదరాబాద్ నగరం చుట్టుపట్టు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే బోర్ వేయటం మొదలు పెడతారో, బోర్ వేయటం మొదలు పెట్టగానే MRO ఆఫీస్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతాడు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతారు. పక్కన వాళ్ళు కంప్లైంట్ చేసారు సౌండ్ వస్తుందని. అది అయిపోగానే కార్పొరేట్ మనసులో వచ్చి ఆడ కూర్చుంటారు, లేకపోతే వార్డు మెంబర్ మనసులో, సర్పంచ్ మనసులో, విలేజ్ సెక్రటరీ మనసులో వచ్చి ఆడ కూర్చుంటారు పైసలు కావాలని, లేకపోతే పని ఆపమంటారు.
లేతే రోడ్ ముందుకు జరిగింది అంటారు, లేతే పర్మిషన్ ప్రకారం నువ్వు కన్స్ట్రక్షన్ అనేక ఇబ్బందులు పెట్టి వాని దగ్గర నుంచి వాడిని పీడించి పిప్పి చేసి వాని రక్తం తాగుతారు. 20,000 నుంచి ₹1,00,000 మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్కు వసూలు చేస్తారు. అదే ఒక అపార్ట్మెంట్కి అయితే కనీసం 3 లక్షల నుంచి 7-8 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. షెల్లార్ తీసిస్తే ఎవరైనా వాళ్ళ దగ్గర 20 లక్షలు వసూలు చేస్తున్నటువంటి సందర్భం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నది. చూస్తున్నారు మీరు. చూస్తున్నారు. అదే కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. సరే, ఇక అదొకటి. దాంతోపాటు ఈరోజు బాగా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఏంటంటే మూసీ ప్రక్షాళన, లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఒక అంటే 50,000 నుంచి స్టార్ట్ అయింది, అలా వేల పాట పెరిగి అలా 1,50,000 కోట్లకి అయింది. దానివల్ల ఏంటి ప్రయోజనం? మూసి ప్రక్షాళన అనేది దానికి 1,50,000 కోట్లు కేటాయించటం అనేది అతిపెద్ద తప్పిదం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద తప్పిదం, తప్పుడు నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం. 1,50,000 కోట్లు మూసి నదిని ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఏం ఉపయోగం? ఎట్లా ప్రక్షాళన చేస్తావు? ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురికినంతా తీసుకుపోయి మరి ఇంకా వేరే నదిని తీస్తాడా? ఈయన నదిని తవ్వుతాడా? మూసిని మంచినీటి సరస్సును చేసి మరి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ని ఎక్కడికి పంపిస్తాడు ఈయన? అదే ఈ డ్రైనేజ్ని ఎక్కడికి తీసుకుపోతాడు? వీళ్ళ మంత్రుల ఇళ్ళకి తీసుకుపోతారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ని అంతా? మూసి అంటేనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ మొత్తం మూసిలో పారుతూ ఉంటుంది. దాన్ని ఎట్లా నువ్వు సుందరీకరణ ఎట్లా చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? దాని చుట్టూ రోడ్లు వేయగలుగుతావు, లేకపోతే పూల మొక్కలు పెట్టగలుగుతావు, ఏదో చిన్న చిన్న అందమైన కట్టడాలు నిర్మించగలుగుతావు. అయినా వాసన పోదు కదా, వాసన పోదు. 1,50,000 కోట్లు మూసీ నదిని మీద పెట్టడం అంటే నేను అనుకుంటున్నా వీళ్ళకి ఏమన్నా అందులో కమిషన్లు మిగులుతాయనే ఉద్దేశంతో ఇట్లా 1,50,000 కోట్లు దానికి కేటాయిస్తున్నారా? ఆ 1,50,000 కోట్లు పెడితే తెలంగాణలో ఇంకా 5 నుంచి 10 ప్రాజెక్టులు నిర్మించవచ్చు. లేకపోతే విద్యా వైద్యం అయితే అద్భుతంగా తీసుకురావచ్చు. ఈ గవర్నమెంట్ ఇంకా దారుణంగా విద్యా వైద్యం మీద అసలు నిధులే కేటాయించలేదు. 3.9 ఏమో హెల్త్ మీద పెట్టింది, విద్య మీదనేమో 7% పెట్టడం జరిగింది. ఈ నిధులు ఎందుకు పనికిరావు? మేము ఎక్స్పెక్ట్ చేసినాం 1,00,000 కోట్లన్నా ఈ ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెడుతుంది అనుకుంటే, దాని మీద ఖర్చు పెట్టకపోతే మూసి మీద ఖర్చు పెడతానంటే ఎవరికి ఉపయోగం? ఈ ప్రజలకు ఏమైనా ఆర్థికంగా లాభపడతారా మూసి ప్రక్షాళన వల్ల? అది తప్పుడు నిర్ణయం. ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి. అదే 1,50,000 కోట్లు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెడితే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు కొన్ని వేలు మన హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్ళు నువ్వు 100లలో కట్టు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. లేకపోతే నువ్వు జూనియర్ కాలేజీలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 420 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు కట్టు. కనీసం మండలానికి ఒక కాలేజీ కూడా లేదు కదా, కట్టు. అట్లా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. అట్లాంటి పనులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కు వీళ్ళు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలి. కానీ మూసి ప్రక్షాళన మీద 1,50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ఏంది? అది తమాషనా? ఎవరు కట్టాలి? ఇప్పుడు ఏమైనా మంత్రులు ఇళ్ళకెళ్ళి కడతారా, లేకపోతే ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి కడతారా? ప్రజలు కట్టాలి, ప్రజల నుంచి ట్యాక్స్లు వసూలు చేయాలి. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజల మీద ఏమేమి ట్యాక్సులు పెరుగుతాయి? ప్రతి ట్యాక్స్ పెరుగుతుంది. రేపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, రోడ్ ట్యాక్సులు పెరుగుతాయి, ఇంటి పనులు పెరుగుతాయి, నల్ల ట్యాక్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు, ఇవన్నీ ట్యాక్సులని ప్రజల నుంచి డీజిల్ పెట్రోల్ ఈ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఈ ట్యాక్సులు ఈ విధంగా కలెక్షన్ చేసి ఈ ప్రభుత్వము నిధులను దుర్వినియోగం చేయటం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 8 నెలలనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభుత్వం వ్యతిరేక ఫలితాలను అనుభవించబోతుంది, ఎదుర్కోబోతుంది అనేది ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రజల మీద భారం పడకుండా చూడండి. లేకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్. ఏదైనా కూడా ఇలా రియల్ ఎస్టేట్ అనేది బాగా ఉన్నతంగా ఉండాలంటే ఆ రాష్ట్రం బ్రాండ్ వాల్యూ బాగుండాలి. అవును, రైట్. అవును. మనం చూసినాం గత ప్రభుత్వంలో కోకాపేటలో 100 కోట్లు ఎకరం 100 కోట్లు పోయిన సందర్భం మనం చూసినాం. అవును. వీళ్ళు రావడం శ్వేతపత్రాలు అంటూ అదంటూ ఇదంటూ రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పడం, అంతలే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం అధికార మార్పిడి జరగడం, కొంచెం ఎందుకు ఈ అన్స్టెబిలిటీ జరుగుతుంది ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ రంగం? వాస్తవంగా హైదరాబాద్ నగరం భారతదేశంలో కాకుండా ప్రపంచంలో పేరున్నటువంటి నగరం.
ఇది ఒక అద్భుతమైన నగరం, మంచి వాతావరణం కలిగిన నగరం. రేపు అమరావతి ఎంతండి, అది నథింగ్. హైదరాబాద్ నగరం ముందు అమరావతి అనేది అసలు ఎందుకు పనికిరాదు. ఇంకా 100 ఏళ్ళు అయిన తర్వాత అయినా కూడా 100 ఏళ్ళు గడిచినా కూడా హైదరాబాద్ నగరంతో పోటీకి అమరావతి ఎప్పటికీ రాదు రాదు రాదు. అక్కడి వాతావరణం వేరు, ఇక్కడి వాతావరణం వేరు. హైదరాబాదు నగరం అనేది ప్రతి ఒక్కరు నివాసానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. అనేక సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ఫుడ్ ఏ దేశం నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ హైదరాబాద్ నగరానికి వచ్చిన వాడికి వాళ్ళు రోజు నిత్యం తినేటటువంటి ఫుడ్ హైదరాబాద్ నగరంలో దొరుకుతుంది. అట్లాగే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అదే ఇప్పుడు అమరావతి అనుకోండి, ఆడ వడగాలులు ఎక్కువ, నివసించడానికి చాలా వేడి ఎక్కువ, నివసించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో లేదా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నివసించడానికి అనుకూలంగా లేనటువంటి ప్రదేశం. కొన్ని కొత్త కట్టడాలు వస్తాయేమో, హైదరాబాద్ నగరంతో అసలు అమరావతి మనం ఎప్పటికీ పోల్చకూడదు. అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సేఫ్టీగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గ చర్యలు ఈ ప్రభుత్వం చేపడితే చక్కగా అసలు అమరావతి నుంచి ఇక్కడికి హైదరాబాద్ తిరిగి వచ్చారు కదా, అక్కడికి పోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా అక్కడ నష్టపోయి హైదరాబాదుని మన యొక్క అంటే డబ్బుని ఇక్కడ మనం భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయని చెప్పి అక్కడికి పోయినటువంటి వాళ్ళు తిరిగి ఇక్కడ వచ్చి ఈ హైదరాబాద్ నగరంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ నుంచి ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అమరావతి పోడు, ఏ ఇన్వెస్టరు అమరావతి పోడు. హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా సేఫ్టీ, ఇక్కడ భూమి కూడా సేఫ్టీ. ఇక్కడ కొని 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత వస్తే కూడా ఇక్కడ భూమి వాళ్ళకు ఉంటుంది. అదే ఆంధ్రలో అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. తెలంగాణ ఏ వ్యక్తి కూడా, తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఆంధ్రాకు పోయి ఇన్వెస్ట్ చేయాలని చూడడు. ఆంధ్రాలో ఉన్న ప్రతి వ్యక్తి హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటాడు. రైట్. లాస్ట్ క్వశ్చన్ అండి, 8 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చూసారు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన చూసారు, ఓవర్ బెస్ట్? వాస్తవంగా ఇప్పుడు ప్రజల్లో, నేను చెప్పేది కాదు, ప్రజల్లో కేసీఆర్ పాలనే బాగుంది ఈ 8 నెలల కాంగ్రెస్ పాలన కంటే అని కూడా ప్రతి సామాన్య పామరుడు కూడా ఈరోజు అనుకుని, పల్లెటూరులో గోవులు కాసే వ్యక్తి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ బాగలేదని అందరూ చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.